అండి, దిస్ ఇస్ పండు ఫ్యాషన్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియోలో ఏంటి అనుకుంటున్నారా? ఏంటి అంటే ఈరోజు వీడియోలో ఉషా జానోమి మిషన్ గురించి తెలుసుకుందాం. సో ముందు ఏంటి అంటే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారా? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈరోజు వీడియోలో ఉషా జానోమి అనే మిషన్ని చూద్దాం. సో దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, దీని ఫంక్షన్స్ ఏంటి, ఎలా యూజ్ అవుతుంది ఏంటో అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. దిస్ ఈస్ ఉషా జానోమి మిషన్. దీనికి మోటార్ ఫుట్ ప్రింట్ ఇస్తాడు ఇలా. అలాగే దీనికి కొన్ని ఫ్యూచర్స్ అనేవి ఉన్నాయి, చెప్తాను. అవన్నీ ఏంటో ఫంక్షన్స్ కూడా అన్నీ ఇప్పుడు నేను చెప్పేస్తాను. ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది కూడా చెప్తాను. సో ఇది నేను రీసెంట్గా పర్చేస్ చేశానండి. 1.5 month అలా అవుతుంది. లాస్ట్ మార్చ్లో ఉమెన్స్ డే వచ్చింది కదా, అప్పుడు నా హస్బెండ్ నాకు గిఫ్ట్ ఇచ్చారు. ఇది ఉమెన్స్ డే గిఫ్ట్. సో అప్పటి నుంచి నేను చిన్నగా యూజ్ చేస్తున్నాను. నాకు అసలు స్టిచ్చింగ్ తెలీదు. ఫస్ట్ టైం ఇది కొనుక్కున్నాక స్టిచ్ చేయడం స్టార్ట్ చేశాను. అంతకుముందు అసలు ఏ క్యాజువల్ మిషన్ కానీ దేని మీద కూడా స్టిచ్ చేయలేదు. సో ఇది నాకు చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు దీని ఫంక్షన్స్ ఏంటో తెలుసుకుందాం. ఎలా యూజ్ అవుతుందో ఏంటో అనేది కూడా నేను తర్వాత చెప్తాను మీకు. ఇప్పుడు దీని ఫంక్షన్స్ అనేవి చూద్దాం. ఇలా ఉంది కదా ఈ మిషన్. ఇక్కడ 2 wheels ఇచ్చాడు. ఇది సెలెక్టర్ వీల్, ఇది లెంత్ వీల్. సో సెలెక్టర్ వీల్ మీన్స్ దీంట్లో 21 స్టిచెస్ వరకు స్టిచ్ చేసుకోవచ్చు అండి. ఈ మిషన్లో 21 స్టిచెస్ ఇచ్చాడు ఇందులో. సో కొన్ని స్టిచెస్ ఇక్కడ డిస్ప్లే చేశాడు. ఎలాగో ఏంటో చూద్దాం. సో ఇది సెలెక్టర్. ఇక్కడ దీని మీద ఏం కనిపిస్తున్నాయి మనకి? ABCD ఇలా కనిపిస్తున్నాయి కదా. ఇవి ఒక్కో లెటర్కి ఒక్కో టైప్ ఆఫ్ స్టిచ్చింగ్ ఉందండి. సో A అంటే క్యాజువల్ స్టిచ్చింగ్ వస్తుంది. సో దీన్ని బట్టి ఇలా ఏ స్టిచ్ కావాలి అంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. C అంటేనేమో C నుంచి B వరకు జిగ్జాగ్ మిషన్ వస్తుంది, జిగ్జాగ్ స్టిచ్ వస్తుందండి. సో ఈ జిగ్జాగ్ లో ఇక్కడ లైన్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ జిగ్జాగ్ కూడా స్టిచ్ లెంత్ ఎంత అనేది చూసుకోవడానికి ఇలా ఇచ్చాడు. సో DEFG అలా అన్ని ఒక్కో లెటర్ కి ఒక్కో స్టిచ్ ఉంటుంది. సో ఇది సెలెక్టర్ వీల్ అనమాట. ఏ స్టిచ్ కావాలో ఆ స్టిచ్ కోసం ఈ వీల్ తో సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే లెంత్ వీల్ మీన్స్ ఏంటి అంటే స్టిచ్ ఇప్పుడు మనకి ఒక కుట్టు నుంచి ఒక కుట్టు పడుతూ ఉంటుందా, అలా అయితే దాన్ని సెలెక్ట్ చేసుకోవడానికి. అంటే ఇప్పుడు 2 మీద ఉందంటే క్యాజువల్గా నార్మల్గా మనం ఏం స్టిచ్ చేసుకోవాలన్నా స్టిచ్ చేసుకోవచ్చు. అలాగే 3 మీద పెట్టుకున్నామంటే పిల్లో కవర్స్ కానీ, కర్టెన్స్ కానీ, లేదంటే బెడ్షీట్స్ కానీ అలా కుట్టేటప్పుడు ఈ 3, 4 అనేవి ఏంటంటే స్టిచ్ లెంత్ అనేది కొద్ది లూజ్గా అండ్ లెంత్ ఎక్కువ పడుతుంది అనమాట. వాటికి ఈ లెంత్ అనేది యూజ్ అవుతుంది. సో ఇది లెంత్ వీల్. ఇవి 2 అలా యూజ్ అవుతాయి. దానికంటే ముందు ఏంటి అంటే కుట్టడానికి ఇక్కడ ఆఫ్ ఆన్ బటన్ ఉంటుంది. సో ఆన్ చేసుకుంటే ఇక్కడ మనకి LED లైట్ ఇస్తాడు. దానివల్ల మనకి స్టిచ్ కూడా ఈజీగా కనిపిస్తుంది, ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ ఇది ఇలా పైకి అనుకుంటే ఇక్కడ బటన్ ఉంటుంది. దీన్ని ఇలా పైకి అనుకుంటే ఇవి ఫుట్స్. ఇవి 4 type ఆఫ్ ఫుట్స్ ఇస్తాడు. ఈ 4 type ఆఫ్ ఫుట్స్లో ఇదొకటి క్యాజువల్ ఫుట్. సో నెక్స్ట్ ఇంకా 3 ఫుట్స్ ఇచ్చాడు. అవి నేను చూపిస్తాను మీకు. ఈ ఫుట్ని ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది ఇక్కడ ప్లేస్ చేసుకొని ఇక్కడ ఒక బటన్ ఉంది. సో ఆ బటన్ ప్రెస్ చేస్తే మీకు ఆ ఫుట్ వచ్చేస్తుంది. మళ్ళీ ఒకసారి చూపిస్తాను నేను. ఈ బటన్ ఇక్కడ ఇలా ప్రెస్ అవుతుందా, ఇక్కడ ఇలా ప్రెస్ అవుతుంది కదా, ఆ ప్రెస్ అయిన బటన్ని ఇది ఇలా పైకున్నప్పుడు ఇలా ప్రెస్ చేస్తే ఈ ఫుట్ ఇలా కిందకు వచ్చేస్తుంది. సో మళ్ళీ పెట్టుకోవాలి అన్నప్పుడు ఎగ్జాక్ట్గా ఇక్కడ ప్లేస్ చేసుకొని ఇక్కడ బటన్ ఉంది, ఆ బటన్ ఇలా ప్రెస్. ఒకవేళ మీకు సెట్ అవ్వలేదు అనుకోండి, మళ్ళీ ఈ ఫుట్ని ఇలా అనుకోండి. సో ఇది సెట్ అయిపోతుంది. అప్పుడు ఈ ఫుట్ అనేది సెట్ అయిపోతుంది. ఏది కావాలంటే అది మార్చుకోవచ్చు. ఏమేమి టైప్స్ ఇచ్చాడు? ఇది క్యాజువల్ కుట్టుకోవడానికి. ఇంకొకటి ఏమి ఇచ్చాడు? జిగ్జాగ్కి వేరేది మార్చుకోవాలి, అదొక ఫుట్ ఇచ్చాడు. అలాగే బటన్ కుట్టడానికి ఒక ఫుట్ ఇచ్చాడు, జిప్ కుట్టడానికి ఒక ఫుట్ ఇచ్చాడు. ఇలా 4 ఫుట్స్ ఇచ్చాడండి. ఇది ఫిక్స్ అయిపోయి వస్తుంది. ఎక్స్ట్రాగా 3 ఇచ్చాడు. సో ఇవి అలా యూజ్ చేసుకోవడం. ఇంకొకటి వచ్చేసి ఇక్కడ నిడిల్ పెట్టుకోవడం చూపిస్తాను నేను. ఎలా అంటే దీన్ని ఇలా లూజ్ చేసేసుకొని నిడిల్కి ఇలా రౌండ్ సైడ్ కనిపిస్తుందా, బ్యాక్ సైడ్ వచ్చేసి ప్లెయిన్గా ఉంటుంది. సో ప్లెయిన్ది బ్యాక్ సైడ్ పెట్టుకొని రౌండ్గా ఉండేది ఫ్రంట్కి పెట్టుకుంటే ఈజీగా లూజ్ చేసేసుకొని పెట్టేసుకోవచ్చు అనమాట. సో ఈజీ మెథడ్. ఇంకొకటి నిడిల్. ఇది చూసారా, ఇలా అంటే కిందకు వచ్చేస్తుంది.
దీనికి నిడిల్ ఇలా పెట్టేస్తే ఆటోమేటిక్గా నిడిల్ హోల్లో నుంచి వెళ్ళిపోతుంది. అదే మనకి కొంతమందికి నిడిల్లో థ్రెడ్ పెట్టడం రాదు అది ఇది అనుకుంటూ ఉంటాం కదా, అలా కాకుండా దీనికి చాలా ఈజీ మెథడ్ ఇచ్చాడండి. ఈజీగా అయిపోద్ది, మనం కనిపించట్లేదు ఎలా పెట్టాలి ఏంటి అని ప్రాబ్లం లేకుండా ఇది ఇలా పైకుంటుంది. సో దీన్ని ఇలా అనేసుకొని ఇలా పెట్టారనుకోండి, దీనికి థ్రెడ్ ఇలా పెట్టేస్తే ఆటోమేటిక్గా అది తీసుకుంటుంది. ఇదొకటి, దీనివల్ల ఇలాంటి యూస్ చాలా ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి థ్రెడ్ పెట్టుకోవడము అండ్ నెక్స్ట్ బాబిన్ వీల్కి ఎలా థ్రెడ్ ఎక్కించుకోవాలో చూపిస్తాను నేను ఇప్పుడు. ఇవి రెండు మనకి థ్రెడ్ పెట్టుకోవడానికి ఇచ్చాడు ఇక్కడ, ఇవి రెండు చూసాడా. సో ఏదైనా దేంట్లో అయినా థ్రెడ్ పెట్టుకోండి. సో నేను దీనికి థ్రెడ్ పెట్టుకుంటున్నాను ఇప్పుడు. థ్రెడ్ పెట్టేసుకొని ఇక్కడ రౌండ్ ఇచ్చాడా, దీంట్లో నుంచి ఇలా థ్రెడ్ తీసుకొని రావాలి. తీసుకొని వచ్చాక బాబిన్ వీల్ ఇది తెలుసు కదండి. సో దీంట్లో ఎలా పెట్టుకోవాలి ఏంటా అన్నది చూపిస్తాను నేను. దీనికి 2 సైడ్స్ ఇలా హోల్స్ ఇచ్చాడు. సో ఏది పైకి పెట్టుకోవాలనుకుంటున్నారో చూసుకోండి. దీంట్లో ఇలా థ్రెడ్ పైకి పెట్టేసుకొని కొద్దిగా ఇలా పైకి అనుకోండి, పైకి అనేసుకొని దీంట్లో ఇలా పెట్టేసుకొని ఇది ఇటువైపుకి ఉంది కదా, సో రైట్ సైడ్కి మూవ్ చేసుకోవాలి దీన్ని. ఇలా నార్మల్గా అయితే ఇలా లెఫ్ట్కి ఉంటుంది, సో కొద్దిగా రైట్ సైడ్కి ఇలా మూవ్ చేసుకోవాలి. మూవ్ చేసుకున్నాక ఇక్కడ రౌండ్ వీల్ బటన్ ఉంటుంది, వీల్ బటన్ లోపలికి ఉంటుంది. సో ఈ వీల్ బటన్ని ఇలా బయటికి అనుకోవాలి. ఎప్పుడు బాబిన్ వీల్కి థ్రెడ్ ఎక్కించుకునేటప్పుడు ఖచ్చితంగా దీన్ని బయటికే అనుకోవాలి. సో ఇప్పుడు ఫుట్ మోటార్ని యూస్ చేసి ప్రెస్ చేశారనుకోండి, సో ఆటోమేటిక్గా బాబిన్కి ఇలా థ్రెడ్ ఎక్కేస్తుంది. చూసారా, ఈజీగా ఎక్కేస్తుంది. దీన్ని వదిలేసాను, చాలా ఈజీగా ఎక్కేసింది. ఇలా బాబిన్ థ్రెడ్ యూస్ చేసుకోవాలి. నెక్స్ట్ దీన్ని మళ్ళీ ఈ వీల్ని తీసుకోవాలి అన్నప్పుడు ఖచ్చితంగా దీన్ని లెఫ్ట్కి అనాలి. లెఫ్ట్కి అన్నాక ఇది వచ్చేస్తుంది. సో ఆటోమేటిక్గా దీన్ని తీసేసుకోవచ్చు అప్పుడు. అలాగే బాబిన్లోకి వీల్కి థ్రెడ్ ఎక్కించుకోవడం అయిపోయాక ఖచ్చితంగా దీన్ని కూడా లోపలికి ప్రెస్ చేసేసుకోవాలి. ఈ వీల్ని ఇది బయటికి ఉంటే స్టిచ్ రాదండి. సో ఇది లోపలికి ప్రెస్ చేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు బాబిన్ దాంట్లో ఎలా థ్రెడ్ పెట్టుకోవాలో చూపిస్తాను నేను. ఇక్కడ క్యాజువల్గానే ఉంటుంది. దీన్ని ఇలా బయటికి అన్నారంటే వచ్చేస్తుంది, ఇలా బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చేసినప్పుడు ఇక్కడ ఇది ఉంది కదా, ఇది కనిపిస్తుందా అండి థ్రెడ్ కింద, అది నిడిల్ కిందది. సో దాంట్లోంచి దాన్ని క్యాజువల్గా ప్రెస్ చేయని అవసరం లేదు, ఇలా కామన్గా అంటే వచ్చేస్తుంది. సో ఇందులో బాబిన్ ఉంటుంది. దీంట్లో ఇలా పెట్టేసుకోండి. ఇది పెట్టేసుకొని థ్రెడ్ తీసుకొని థ్రెడ్ తీసేసుకొని ఇలా దీంట్లోంచి ఇలా తీసుకొని ఇలా పెట్టేసుకోండి. చూడండి, ఇలా బయటికి పెట్టేసుకొని మీకు ఈ హుక్ కనిపిస్తుందా ఇక్కడ, అలాగే లోపల ఈ హోల్లా కనిపిస్తుందా, ఈ హుక్ అనేది ఆ హోల్లో సెట్ అయ్యేలాగా మనం పెట్టాలి. సో ఈ థ్రెడ్ రైట్కి పెట్టేసుకొని ఇలా పెట్టి కరెక్ట్గా దాంట్లో సెట్ అయ్యేలాగా పెట్టేస్తే టిక్ మన్ సౌండ్ వస్తుంది, అప్పుడు సెట్ అయినట్టు. చూసారా, అలా టిక్ మన్ సౌండ్ వస్తుంది. సో సెట్. దాన్ని అలా వదిలేసిండి, అలా వదిలేసి క్యాజువల్గా పెట్టేసుకొని మళ్ళీ ఈ క్యాప్ పెట్టేసుకోవడమే. క్యాప్ ఇలా పెట్టేసుకోవడం అయిపోతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ థ్రెడ్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ఇక్కడ మనకి 4 మోడల్స్లో ఎలా పెట్టుకోవాలంటే 1, 2, 3లో చెప్తాను నేను. ఇది నెంబర్ 1, ఈ రాడ్ పైకి ఉందా, దీంట్లోంచి ఇలా తీసుకొని ఇక్కడ 2 యూ షేప్లో తీసుకోవాలి. ఇక్కడ టైట్గా పట్టుకోండి, ఇక్కడ టైట్గా పట్టేసుకొని ఇలా యూ షేప్లో తీసుకొని మళ్ళీ ఇక్కడ ఇంకో రాడ్ కనిపిస్తుందా మీకు, దాంట్లో లోపల నుంచి ఇలా అని తీసుకోవాలి. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఇది ఫస్ట్ నెంబర్ 1, ఇక్కడ నుంచి ఇలా తీసుకొని యూ షేప్లో ఇలా తీసుకొని అది నెంబర్ 2, యూ షేప్ నెంబర్ 2, దీంట్లోంచి ఇలా నెంబర్ 3 ఇది. సో మళ్ళీ ఇలాగే తీసుకొని ఇది 4 ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ చిన్న హుక్ ఉంటుంది, కనిపిస్తుందా అండి మీకు, చిన్నది ఇక్కడ చిన్న ఈ హుక్
ఈ హుక్లోంచి థ్రెడ్ ఇలా బయటికి రావాలి, థ్రెడ్ బయటికి వచ్చేయాలి. అప్పుడు బయటకు వచ్చాక థ్రెడ్ దీంట్లో నుంచి ఈ ఎల్ యాంగిల్లో పెట్టుకోవాలండి. ఎల్ యాంగిల్లో పెట్టేసుకుంటే థ్రెడ్ ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళిపోతుంది. చూసారా, థ్రెడ్ ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళిపోతుంది. థ్రెడ్ ఎక్కించుకున్నాం కదండి, ఫుట్ కిందకి థ్రెడ్ ఇలా అనేసుకోండి. సో ఇక్కడ బటన్ ఉంటుంది కదా, ఫుట్ అప్స్ అండ్ డౌన్స్ అవ్వడానికి, ఫుట్ కింద బటన్ ఉంటుంది, దాన్ని ఇలా అనేసుకుంటే ఇది కిందకు వచ్చేస్తుంది. సో ఇప్పుడు థ్రెడ్ ఎలా కుట్టడం ఏంటి అనేది ఒకసారి చూసుకుందాం. నార్మల్ స్టిచ్ ఎలా 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 చేయాలి ఏంటి అనేది అందరికీ తెలిసిందే కదా. నార్మల్గా ఇలా స్టిచ్ ఫుట్ పైకి అనేసుకొని ఇలా పెట్టుకున్నారనుకోండి, కానీ ఖచ్చితంగా దీనికి థ్రెడ్ వెనకాల పట్టుకోవాలి అండి, లేదంటే నిడిల్లో నుంచి థ్రెడ్ బయటికి వెళ్ళిపోతుంది. సో థ్రెడ్ పట్టుకోండి, ఒక 2 స్టిచ్ పడే వరకు థ్రెడ్ మాత్రం పట్టుకోవాలి. సో చూడండి, ఇదిగోండి థ్రెడ్ ఇలా పడుతుంది. రెండు మీద ఉన్నప్పుడు ఇక్కడ లెంత్ చెప్పాను కదా, లెంత్ 2 మీద ఉంటే లెంత్ ఈ 2 మీద ఉంటే సో స్టిచ్ ఇలా వచ్చిందండి. చూడండి ఎంత దగ్గరికి వచ్చిందో, ఇలా వచ్చింది స్టిచ్. సో ఇంకొకటి ఏంటి అడ్వాంటేజ్ అంటే, థ్రెడ్ ఇలా ఉన్నప్పుడు మనం మళ్ళీ సిజర్ కోసం వెతుక్కోనే అవసరం లేకుండా ఇక్కడ వీడు సిజర్ ఇచ్చాడండి. సో దీంతో ఇలా కట్ చేసేసుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది. కట్ చేసేసుకొని మళ్ళీ థ్రెడ్ యాస్ట్రీస్గా ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇప్పుడు ఏ అయిపోయింది కదా, నెక్స్ట్ ఏ మీద ఉన్నప్పుడు అలా వచ్చింది. సో బి మీద ఉన్నప్పుడు థ్రెడ్ అదేంటి స్టిచ్ ఎలా వస్తుందో చూద్దాం మనం. చూసారా, ఇప్పుడు బి మీద ఉంటే స్టిచ్ అలా క్యాజువల్ స్టిచ్ ఏనండి. చూసారు కదా, కాకపోతే కొంచెం లెంతీగా కనిపిస్తుంది మీకు. దీనికి అది డిఫరెన్స్. నెక్స్ట్ వచ్చేసి సి వచ్చేసి జిగ్జాగ్. ఇక్కడ సి సెలెక్ట్ చేసుకున్నాను చూడండి, సి సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో జిగ్జాగ్ ఎలా వస్తుందో చూద్దాం మనం క్యాజువల్గా. చూసారా, వెనక నేను పట్టుకోలేదు, థ్రెడ్ ఊడిపోయింది. ఊరికే ఊడిపోద్దండి, అందుకే ఖచ్చితంగా జిగ్జాగ్ మిషన్ అండి. ఇప్పుడు చూసారా, ఇదిగోండి జిగ్జాగ్ది ఇలా వస్తుంది, జిగ్జాగ్ది. సో ఇలా ఏ టైప్ కావాలంటే ఆ టైపు. ఇంకా 21 స్టిచెస్ అవైలబుల్లో ఉన్నాయన్నారు కదా, మిగతావి అన్నీ నేను ఇంకో వీడియోలో చేసి చూపిస్తాను. ఇప్పటి వరకు ఈ మిషన్ గురించి ఇదండి. సో ఎవరికైనా యూజ్ అవుద్ది, తీసుకోవాలి అనుకున్నప్పుడు చక్కగా తీసుకోవచ్చండి, ఎందుకంటే చాలా యూస్ఫుల్ ఉందండి. ఇంకోటి నేను మర్చిపోయింది ఏంటంటే, ఇక్కడ ఒక రివర్స్ బటన్ ఉంది చూడండి. ఇది ఒక బటన్ ఉంది. నార్మల్ మిషన్కి అయితే ఎలా మనం క్లాత్ తీసుకొని వెనక్కి అనుకో, లేదంటే అక్కడ ఆపేసుకొని అలా చేసుకోవాలి. అలా అవసరం లేకుండా ఈ బటన్ ఇలా ప్రెస్ చేసి పట్టుకుంటే ఆటోమేటిక్గా రివర్స్ వెళ్ళిపోద్ది, వెనక్కి వెళ్ళిపోద్ది స్టిచ్. మళ్ళీ ఆన్ ఇలా వదిలేస్తే మళ్ళీ ముందుకు వచ్చేస్తుంది. సో ఇది రివర్స్ బటన్ అనమాట. చాలా ఈజీగా ఉంటుందండి. మళ్ళీ క్లాత్ ముందుకి వెనక్కి అలా అనుకోకుండా ఆటోమేటిక్గా ఈ బటన్ పట్టుకుంటే స్టిచ్ వెళ్ళిపోతుంది రివర్స్కి. ఇది ఈ మిషన్ యొక్క అడ్వాంటేజెస్ అండి. దీని యూజ్ ఏంటో, ఎలా యూజ్ చేసుకోవాలో ఏంటో అయిపోయింది కదండి. సో నాకు ఎలా యూజ్ అయిందో ఏంటో మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడు నేను. చాలా యూజ్ అయిందండి నాకు 1.5 year పాప ఉంది. సో దానికి ఒక 2 ఫ్రాక్స్ కుట్టాను నేను. అలా బాగా యూజ్ అయింది. అలాగే ఇంకా డబల్ స్టిచెస్ వేసుకోవడానికి అవి ఇవి చినిగిపోతూ ఉంటాయి కదా చిన్నపిల్లలు, వాటిని కుట్టడానికి దానికి బాగా యూజ్ అయింది నాకు.
అందరికీ ఎవరికైనా మాక్సిమం ఇంట్లో ఉండే ఆడవాళ్ళకైతే బాగా యూజ్ అవుతుందండి. నార్మల్గా ఇంట్లో ఖాళీగా కూర్చున్నప్పుడు బోర్గా ఫీల్ అవుతున్నాము అన్నప్పుడు ఏదో ఒకటి ట్రై చేయొచ్చు కదా, అలా చూస్తూ యూట్యూబ్లోనే ఏదో ఒకటి చూస్తూ ట్రై చేస్తూ ఉంటే వస్తుంది కదా. సో మంచిగా వచ్చింది అనుకోండి, కుట్టడం బాగా వస్తే హ్యాపీగా అనిపిస్తుంది, చాలా బాగా కుట్టాను కదా నేను అనే ఆ ఫీలింగ్ ఉంటుంది కదా. నేను అలాగే ఫీల్ అయ్యాను స్టార్టింగ్ కుట్టినప్పుడు. మా పాపకు ఒక ఫ్రాక్ కుట్టాను, చూపిస్తాను ఆ ఫ్రాక్ ఎలా వచ్చిందో ఏంటో. అంత ఏం పర్వాలేదు, అంత ఫస్ట్ కుట్టాను, ఇదే ఫస్ట్ ట్రై చేశాను నేను. అంత బాగా రాపోయినా ఓకే పర్వాలేదు, బాగా వచ్చిందంటే నాకు బాగా చాలా బాగా అనిపించింది, చాలా హ్యాపీగా అనిపించింది. సో అలా ఫస్ట్ టేక్లోనే పర్వాలేదు అనిపించింది నాకు. సో అలా కుడుతూ ఉంటే ప్రాక్టీస్ అవుతూ ఉంటుంది కదా. అలాగే ఒకసారి రాలేదనుకోండి పర్వాలేదు, నెక్స్ట్ టైం ఇంకోటి బాగా ట్రై చేద్దాము అని అనుకోవచ్చు. అంతేకాని డిసప్పాయింట్ అవ్వద్దు కదా. సో అలా అనేసి ఇంకోటి ఏంటి అంటే బోర్గా అనిపించదండి కుడుతూ ఉన్నప్పుడు, ఎంత హ్యాపీగా చాలా బాగా అనిపిస్తుంది, బోరింగ్ అనే ఫీలింగ్ లేకుండా. ఇంకోటి ఏంటంటే మాకు చిన్న పాప వచ్చిందండి, మా ఆడబిడ్డకి పాప పుట్టింది రీసెంట్గా. సో తనకు ఒక ఫ్రాక్ కుట్టాను, నేను ఇది కూడా ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. ఇంకా లాక్డౌన్ కదా, అందుకే ఇంటికి వెళ్ళలేక ఇక్కడే ఉండిపోయాం, ఇవ్వలేదు ఇంకా. సో ఆ లాక్డౌన్ తర్వాత వెళ్ళిద్దామనేసి అనుకున్నాము. ఇది అండి ప్రెసెంట్. ఇంకా మాస్కులు అవి ఇవి చాలా కుట్టాను. ఇప్పుడు లాక్డౌన్లో ఎక్కువ మాస్కులు యూజ్ అవుతున్నాయి కరోనా టైంలో కాబట్టి. మా వాడు డ్యూటీకి వెళ్ళేటప్పుడు మాస్కులు ఎక్కువగా యూజ్ అవుతున్నాయి. సో చాలా మాస్కులు కుట్టాను, ఇంటి పక్కల వాళ్ళకి చాలా కుట్టించాను మాస్కులు. సో అలా నేను ఇవన్నీ కుట్టడంతో స్టిచ్చింగ్ ప్రాక్టీస్ చేశానండి. ఇంకా నెక్స్ట్ నేను చాలా మోడల్స్ అనేవి కుట్టి మళ్ళీ మీకు అప్లోడ్ చేస్తాను. సో ఎవరైనా కొనుక్కోవాలి, యూజ్ అవుతుంది ఈ మిషన్ అనుకునే వాళ్ళు తీసుకోవచ్చండి, ఇట్స్ యువర్ చాయిస్. దీని కాస్ట్ వచ్చి నేను తీసుకున్నప్పుడైతే దీని కాస్ట్ వచ్చి 12,500 పడిందండి నాకు. దీంట్లో 21 స్టిచెస్ ఉన్నాయి కదా, సో దానివల్ల అలా అంత కాస్ట్ పడింది. అండ్ దీనికి డూమ్ కూడా ఇచ్చాడు నాకు కవర్ చేసుకోవడానికి, చూపిస్తాను అది కూడా ఇచ్చాడండి. దీనికి ఇది టూమ్, సో అంటే క్యాప్, దీన్ని కవర్ చేసుకోవడానికి డస్ట్ అవి ఇవి ఏమి పడకుండా సో ఇలా కవర్ చేసి పెట్టేసుకోవచ్చు. దీని మీద ఒక క్లాత్ వేసుకున్నామంటే దీని మీద కూడా డస్ట్ పడకుండా ఉంటుంది కదా. సో ఇది యూస్ఫుల్గా. వితౌట్ దిస్ ఇది 1,500 ఏమో పడిందండి, వితౌట్ కూడా ఉంది. సో ఇట్స్ యువర్ చాయిస్, ఎలా తీసుకోవాలనుకుంటే అలా. నాకు ఇలా యూజ్ అయిందండి, మీకు యూజ్ అవుద్ది అనుకుంటే తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.